దేవర తుఫాను హెచ్చరిక అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతానికి అందరి మధ్యలో మెదులుతున్న క్వశ్చన్ అనమాట. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందా లేదా అనమాట. అంటే తుఫాన్ వచ్చే ముందు ఎంత సైలెంట్గా అయితే ఉందో ఇప్పటివరకు అంత సైలెంట్గా ఉంది. బట్ సాయంత్రం నుంచి మొదలైన ఫ్యాన్స్ తాకిడికి మొత్తం హెచ్ఐసిసి మొత్తం నో హోటల్ అంతా కూడా దద్దరిల్లుతుంది. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదని అక్కడ వాళ్ళకే క్లారిటీ లేదు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే నో హోటల్ స్టాఫ్ తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా అలాగే అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా చేతులు ఎత్తేసారని, ఈ ఈవెంట్ని ఇంత ఇదిగా చేయడం మా వల్ల కాదు, ఇంతమంది ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం కానీ ఇదంతా వాళ్ళకి తలగించిన బాణం కింద అయిందని చెప్పి అర్థమవుతుంది మనకి. అక్కడ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అనేది తెలుస్తుంది. బట్ కాకపోతే అట్లీస్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంట, అంటే అట్లీస్ట్ స్పీచెస్ వరకు ఎన్టీఆర్ అండ్ చీఫ్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పీచెస్ వరకు వచ్చిన ఫ్యాన్స్ సంతృప్తి పరిచేందుకన్నా కూడా. బట్ కానీ అక్కడ ఉన్న పోలీసులకు కానీ లేదంటే ఆ సిబ్బంది కానీ ఎవరికి కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం లేదు. ఎందుకంటే ఎంఐపీ పాస్ ఇచ్చిన కూడా జనరల్ ఎంట్రీలోకి పంపించారు. జనరల్ ఎంట్రీలో ఉన్న వీళ్ళందరూ వెళ్ళి వీఐపీ ఎంట్రీ దగ్గర పగలగొట్టుకుని సెలబ్రిటీ ఎంట్రీ ఏదైతే ఉందో సెలబ్రిటీ ఎంట్రీలోకి ఎంటర్ అయ్యారు. సో ఇంతవరకు యాంకర్ ఎంట్రీ లేదు, అక్కడ ఒక రిహార్సల్స్ కానీ ప్రోగ్రామ్స్ అలా ఏ ఊసు లేదనమాట. ఇప్పుడైతే మామూలుగా ఒక 2 రోజుల ముందు ఎలా ఉంటుందో ప్రోగ్రామ్ జరుగుతాయి అలాంటి వాతావరణం ఉంది తప్ప అక్కడ రెడీ కానీ లేదంటే ఇంకో కొంతసేపులో స్టార్ట్ అవుతుంది కానీ ఇది లేదు. సో చాలామంది ఫ్యాన్స్ అయితే అయోమయంగా గురైన సందర్భాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి క్లారిటీ లేదు. బయట ఉన్న వాళ్ళకైనా కనీసం క్యాన్సిల్ లేదా ఇంకోటి తెలుస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళు స్టార్ట్ అవుద్దా లేదా అనేది అర్థం కాక సో తల్లబట్టుకున్న ఇదైతే ఉంది. సో ఏంటంటే ఇంత పెద్ద ఈవెంట్ ఒక 3 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ఒక మాస్ హీరో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో వచ్చి ఒక సినిమా చేస్తున్నాడు అన్న తర్వాత దాని మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో చూస్తున్నాం. ఆల్రెడీ మాస్ హిస్టరీ అనేది క్రియేట్ అయింది సోషల్ మీడియా అంతా కూడా. ఎక్కడెక్కడి నుంచో అంటే ఓన్లీ హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ లేదంటే తెలంగాణ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అయితే పర్వాలేదు. ఎన్టీఆర్ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటంటే మనకు తెలుసు, కర్ణాటకలో చూసాం, అటు చెన్నైలో ఉన్నారు, అలాగే మొత్తం దేశం నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సార్ చాలా మంది పాసులు లేకుండానే లోపలికి తోసుకుని వెళ్ళడం, పోలీసులను దాటుకుని వెళ్ళడం, లాఠీ చార్జ్ వరకు కూడా వెళ్ళింది మ్యాటర్. సో ఈ రోజు అయితే మాత్రం ఒక రకంగా దేవర ఫ్యాన్స్ నిరాశ అని చెప్పాలి. సో ఈరోజు ఈవెంట్ జరిగినా జరగకపోయినా దేవరకున్న క్రేజ్గా ఏంటంటే థియేటర్లో బ్లాస్ట్ అవడం అనేది ఖాయం. సో రేపు ఎల్లుండి టికెట్స్ ఓపెన్ అవుతాయి కానీ కాబట్టి ఇక ఈ ఈవెంట్ ఇది డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరికొన్న 4-5 రోజుల్లో ఇంకా దేవర విధ్వంసం అనేది ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్లో చూసి తెలుసుకోవాల్సింది.